బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ సమావేశం రసభసగా మారి సభను వాయిదా వేస్తూ కౌన్సిల్ సమావేశ మందిరం నుండి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైసీపీ కౌన్సిలర్లు నిష్క్రమించారు. అజెండాలో పొందుపరిచిన 26 అంశాలలో మొదటి అంశం అన్న క్యాంటీన్ ని ఆధునీకరించాలనే అంశాన్ని గత 2 సమావేశాల్లో వాయిదా వేసి వచ్చారు. ఈ పథకం ప్రభుత్వానిదే అని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పట్టుబట్టగా ఆమోదించారు. అనంతరం 31వ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం గత నెల జరిగిన సమావేశంలో చైర్మన్ కూర్చుని అవమానపరుస్తూ మాట్లాడిన మాటలను వెనుకకు తీసుకోవాలని, అంతేకాదు సభాముఖంగా క్షమాపణ చెప్పాలని వైసీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయమై చాలా సమయం వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సమావేశ మందిరంలోకి వచ్చారు. ఆయన సమక్షంలోనే చైర్మన్ జంజనం శ్రీనివాసరావు సభను వాయిదా వేస్తూ వెళ్లిపోయారు. మీ దగ్గర ఏమైనా 2 విలేకరులందరూ నేను సమాధానం చెప్తున్నాను. వీళ్ళ దగ్గర ఏ టేప్ రికార్డు లేదు. ఇప్పుడు అదే మా అసెంబ్లీలో అయితే మేము రికార్డు చేసుకుంటాం. ఒకవేళ ఆ మాటలు మాట్లాడినటువంటివి ఏమన్నా ఉంటే అవి ఏం జరిగింది అన్నది మనం వెనక్కి తీసుకుంటాం. ఇప్పుడు అతను చైర్మన్ అయితే అయ్యి ఉండొచ్చు. మొన్న కూడా తప్పు చేశాడు. మొన్న చైర్మన్గా అతను ఏం చేశాడు, అలా వెళ్ళకూడదు. ఈరోజు కూడా అతను వెళ్ళాడు. దీనికి అధికారులకు ఉన్నటువంటి అధికారాలు ఏదో తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఏదో కొద్దిమంది సభ్యులు ఒకరిద్దరు చెప్పిన దాని మీద మాట నిలబడాలనుకుంటే ఎవరు ప్రజానాయకుడు అవలేడు. ఇది మిస్టేక్, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఇక నెక్స్ట్ మీటింగ్లో ఇక జరగాల్సింది అవిశ్వాస తీర్మానమే. నేను చెప్తున్నా, అతనికి అర్హత లేదు అని. అతనికి అర్హత లేదు. కేవలం ఒకరిద్దరు మనుషులకి సమాధానం చెప్పుకోలేక ఒక ఎమ్మెల్యే ఇక్కడే కూర్చొని ఉంటే అతను వాయిదా వేసి నిర్లక్ష్యంగా వెళ్ళడం అనేది అతను మొదటి తప్పు. కాబట్టి ఇప్పుడు అతను దేనికి సిద్ధంగా ఉండాలి? నెక్స్ట్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలి. అతను ఈరోజు అతను చేయకుండానే అతనే అవకాశం కల్పించాడు మనకి. కాబట్టి ఇక్కడ మా సభ్యుడు సస్పెండ్ అవ్వడానికి అధికారం లేదు అతనికి. ఎందుకంటే అతనికి ఎక్కడ అవకాశం లేదు. ఏ రకంగా సస్పెండ్ చేస్తాడు? ఈ రికార్డులు మీరు చూపించండి, ఎవరి దగ్గర ఉందో రికార్డు. ఇదిగో మీరు ఇది మాట్లాడారు, మా దగ్గర ఇది రికార్డు అయ్యి ఉందని చెప్పానండి. కాకపోతే ఇక జరగాల్సింది మాత్రం మిగతా కౌన్సిల్ సభ్యులు కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఎందుకు కూర్చున్నాం? పొరపాటు జరిగింది అనుకోండి, ఇద్దరి మధ్య జరిగిన పొరపాటుని సరిచేయడానికి మనం పెద్దరికంగా 10 మంది ఇక్కడ ఉన్నాం. అది జరగాలి. ఓకే, ఇప్పుడు ఆ చైర్ని అవమానించారా, లేదా మళ్ళీ అవమానించారా, ఇంకొకరిని అవమానించారా? చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. సహజంగా కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు పొరపాట్లు జరుగుతాయి. వాటిని ఏ స్థాయిలో ఉన్నా సరే వాటిని సరిచేసుకొని సభని ముందుకు జరిపిస్తే అంతా క్షేమంగా ఉంటుంది. ఒకసారి ఒక సంప్రదాయానికి అలవాటుపడి కొన్ని మాటలకి మనం అర్థాలు తీసుకొని కొంతమందిని సస్పెండ్ చేస్తామని, కొంతమంది అది చేస్తామని ఇక్కడ నుంచి లేని సమస్యలు గుర్తుంచుకోవడం వెళ్తాం. ఎందుకంటే ప్రశాంతంగా దీన్ని నడపాలని, ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ సత్యానందం మాట్లాడుతుంటే తన పొరపాటుని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ చైర్కి అధిపతి కాబట్టి వారికి నేను సూచించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఒకసారి ఆయన మీద వదిలేసి ఈ సభని సరిగ్గా జరుపుకోవాలంటే
ఏ సమస్య లేకుండా చూసుకోవడం మంచిదనేది నా అభిప్రాయం. కొండయ్య గారు చెప్పినటువంటి గౌరవప్రదమైన మాటలు ఎప్పుడు కూడా గౌరవిస్తాం. సభ కోరుకున్నది కూడా ఒక సభ్యులు పొరపాటు మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్పడం అనేది సాధారణ విషయం. అది గౌరవప్రదంగా ఆ కుర్చీ అంటే 1,00,000 జనాభా 33 మంది కౌన్సిల్కి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. మనం ఏదైనా పొరపాటు మాట్లాడితే పొరపాటు అయిందంటే సారీ చెప్తాం. మన మనుషులు పొరపాటు మాట్లాడకుండా తప్పులు చెప్పిన ఉన్నాం. దాన్ని సమాధానపరచుకోకుండా దాన్ని సాగదీస్తూ చైర్పర్సన్గా నేను అన్న మాటల్ని అరే ఒరే తురే అన్నారంటే రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. దయచేసి దీనివల్ల మనకుండే ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి సత్సంబంధాలు సన్నగిల్లే పరిస్థితి ఉందని గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టుగా మా అభిప్రాయం అదే. కాబట్టి ఏదైనా కానీ సత్యానందం గారు ఆ రోజు ఖచ్చితంగా మీకు విలువ లేదు, మీరు కూర్చున్న సీటు కూడా విలువ లేదు, 2 పర్యాలు అన్నారు. కాబట్టి ఆయన సభకు క్షమాపణ చెబితే 10 నిమిషాలు వాయిదా వేసి మా గౌరవ సభ్యులను కూడా పిలిపించి ఈ యొక్క సభని సజావుగా నడుపుదామని చెప్పి గౌరవంగా శాసనసభ్యుల వారికి విన్నవించుకుంటూ